హాయ్ అండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. ఈ కుక్కలు అలాగే ఇంకో 2 కూడా ఉన్నాయి. 5 మా అమ్మ పెంచుకున్న కుక్కలే. మొన్నటి దాకా చాలా చిన్నగా అనిపించాయి. అంతలోపే ఇంత పెద్దగా అయిపోయాయి ఇవి. మా అమ్మ తను తిన్నా తినకపోయినా సరే వీటిని తన పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటుంది. ఈ కుక్కలంటే మా అమ్మకు బాగా ఇష్టం అసలు. ఇక్కడ చూడండి 2 కుక్కలు ఉన్నాయి కదా, పిలుస్తాను. ఏది వస్తుందో చూడండి, తర్వాత చెప్తాను మీకు విషయం. మామూలుగా కుక్కల్ని జూజు అనే పిలుస్తారు కదా. జో జో సమోసా, దీని పేరేమో సమోసా అని పెట్టారు. సమోసా జో జో అంటే ఇది చూస్తాం చూడండి, అది చూడట్లేదు. జో 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 ఓయ్ హై జో 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 జో. ఎందుకంటే దానికి చెవులు వినిపించవు. బాగా చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ కుక్కకి ఆటో తల మీద బాగా రక్తం వచ్చింది, పెద్దగా అయిపోయింది. చిన్న పిల్లగా ఉన్నప్పుడు చెవులు పనిచేయకుండా అయిపోయాయి. మామూలుగా నేను అనుకున్నాను కానీ కుక్కలకు కూడా చెవులు వినిపించవు అని. నాకు దీన్ని చూసాకే అర్థమైంది అసలు పాపం. జో 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 జో. ఇక్కడ కనిపిస్తున్న వైట్ కుక్కకే చూడండి, తెల్ల కుక్కకే చెవులు వినిపించకుండా ఉన్నాయి. మీరు బైక్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ఏ వెహికల్ అయినా సరే చిన్న కుక్క పిల్లలు దారిలో కనిపిస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. పాపం దానికి జీవితాంతం శిక్ష అయిపోయింది. ఎవరైనా పిలిచినా పలకదు. అలాగే ఏదైనా బండి హారన్ కొట్టినా ఏదైనా సరే తను కళ్ళు తెరిచి చూస్తేనే తను తప్పుకోగలదు. ఏదైనా బండి వచ్చినా మనిషి వచ్చినా సరే తనకు అసలు చెవులు వినిపించవు. అంత కష్టం ఎవరికి రాకూడదు అసలు. ఇది ఒకరు ఆటోనో మళ్ళీ బైకో ఎక్కియడం వల్లనే ఇలా జరిగింది. కొంచెం చిన్న కుక్క పిల్లలు, మీకు పెద్ద కుక్కలు అయితే కంటికి కనిపిస్తాయి, అవి వెంటనే తప్పుకుంటాయి. కొన్నిసార్లు అవి కూడా తప్పుకోవు. కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీరే తప్పుకొని వెళ్ళడం నేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.